42% రిజర్వేషన్ కొరకు జరిగే బంద్ను విజయవంతం చేయాలి. 42% రిజర్వేషన్ కోసం జరిగే బంద్ను విజయవంతం చేయాలి. ముదిరాజుల ఐక్యత, వర్ధిల్లాలి. ముదిరాజుల ఐక్యత, వర్ధిల్లాలి. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి వెంటనే మార్చాలి. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. ముదిరాజుల ఐక్యత, వర్ధిల్లాలి. బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. 42% బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముదిరాజుల ఐక్యత. వర్ధిల్లాలి. 42% రిజర్వేషన్ కొరకు జరిగే బంద్ను విజయవంతం చేయాలి. 42% రిజర్వేషన్ కోసం జరిగే బంద్ను విజయవంతం చేయాలి. ముదిరాజుల ఐక్యత, వర్ధిల్లాలి. ముదిరాజుల ఐక్యత, వర్ధిల్లాలి. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి వెంటనే మార్చాలి. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. ముదిరాజుల ఐక్యత, వర్ధిల్లాలి. బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. 42% బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముదిరాజుల ఐక్యత. వర్ధిల్లాలి. 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ జస్టిస్ ఫర్ బీసీ బంద్ ఈ నెల 18న నిర్వహించడం జరుగుతుంది ఆయా బీసీ సంఘాల ఆధ్వర్యంలో. దానికి మన ముదిరాజ్ మహాసభ, అఖిల భారత కోలి సమాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఈ బంద్ లో ముదిరాజ్ సోదరులందరూ కూడా పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే బీసీ జనాభాలో అత్యధిక సంఖ్య కలిగిన ముదిరాజులందరూ ఈ బంద్ లో పాల్గొంటేనే ఈ బంద్ అనేది విజయవంతం కావడం అనేది జరుగుతుంది. వాస్తవానికి 42% రిజర్వేషన్ కనుక వస్తే అందులో ఎక్కువ శాతం బాగుపడేది ముదిరాజులే అన్న సంగతిని గుర్తించుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 తీసుకొచ్చినప్పటికీ అది కొన్ని సాంకేతిక కారణాల వల్ల తప్పున్నదని హైకోర్టు ఆ దాని మీద స్టే విధించి ఎన్నికల నోటిఫికేషన్ని కూడా ఆపేయడం అనేది జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసింది. ఏది ఏమైనప్పటికీ 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలైన తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా మన ముదిరాజ్ మహాసభ, అఖిల భారత కోలి సమాజు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే 18న జస్టిస్ ఫర్ బీసీ అని బంద్ నిర్వహిస్తున్నారు ఆ బంద్కు ముదిరాజ్ సంఘాలన్నీ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.